మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి వాళ్ళకి మాత్రం, అంటే మనతో సహా ఎవరైతే ఈ సిరీస్ ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారో కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపే దీనిపై ఒక్కొక్క సానుకూలమైనటువంటి తీర్పు రాబోతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో నేను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్. అంటే మీరు నేను చేసేటువంటి ఏ వీడియోకైనా సరే కింద కామెంట్ బాక్స్లో మన వాళ్ళు చాలామంది కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కోల్కతాకు సంబంధించినటువంటి కేసు ఏమైంది, దాని అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి బట్ రేపే దానికి సానుకూలమైనటువంటి తీర్పు రాబోతుంది అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఈ గ్యాప్లో జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి సార్ అసలు దానికి సంబంధించి? జనవరి 18 జనవరి 18 అంటే రేపే నాగరాజ్ గారు. దీనికి సంబంధించి ఏదైతే అత్యాచారానికి సంబంధించి కలకత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి సంబంధించినటువంటి కీలకమైన తీర్పు రేపు సీల్డా హైకోర్టు దీన్ని వెలువరించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా వాదోపవాదాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షులు, పరోక్ష సాక్షులు ఇంతమందిని పూర్తిగా విచారణ చేసిన తర్వాత చిట్ట చివరి ఫైనల్ జడ్జిమెంట్ డే ఏదైతే తుది తీర్పు నివేదిక డేట్ ఏదైతే ఉందో రేపు దీని మీద కంప్లీట్గా బహుశా రేపు మధ్యాహ్నానికల్లా మనకి తుది తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంటుంది. అయితే సిబిఐ వాళ్ళు విచారణ చేసే సందర్భంలో ఏమేం చేశారు, ఏం మాట్లాడారు, విచారణ ఏంటి, అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు అనేది మనం ఒక్కసారి రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఎందుకంటే జడ్జిమెంట్ డే రేపే. సో రేపు మనం ఒక వీడియో చేస్తాం. డెఫినెట్గా ఏమి జరిగింది జడ్జిమెంట్ అనేది క్యూరియాసిటీగా యావత్ ప్రపంచం కూడా, అంటే ముక్కు పచ్చలారన్నటువంటి బంగారు భవిష్యత్తులోకి వెళ్ళి తన బంగారు ఒక డాక్టర్ వృత్తిలో ప్రవేశించి కొంతమందికి సాయం చేయాలి ఎన్నో ఊహలు కన్నటువంటి ఒక అమ్మాయి అత్యంత పాశవికంగా హత్య గావించబడి, హత్య కూడా కాదు అత్యాచారాన్ని గావించబడి హత్య చేసి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంటర్ మెడికల్ కాలేజీల వ్యవస్థ నుండి లోపభూయిష్ట విధానాన్ని కూడా ఒక్కసారి వెలుగులో తీసుకొచ్చింది. ఈ సంఘటన ఒకసారి రీక్యాప్ చేయబడింది. ఎంటర్ కలకత్తా ప్రజలైతే గడిచిన ఆగస్టు 9 జరిగిన సంఘటన నుంచి ఈరోజు మనం మాట్లాడుకున్న జనవరి 17 అంటే సుమారుగా 118 రోజుల పాటు ఇదే వ్యవస్థ ఇదే విషయం మీద ఈవెందో కంప్లీట్గా ముఖ్యమంత్రి కూడా దిగిపోవాలి, చీఫ్ సెక్రటరీ దిగిపోవాలనేటువంటి రాస్తారోకోలు నినాదాలు ఎన్నో వెలుపుకినాయి. ఈ కంప్లీట్గా ఈ 100 డేస్తో పాటు మనం చూసినట్లయితే ఎన్నో రకాల మార్పులు జరిగిపడ్డాయి. చివరిగా గవర్నర్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ని పూర్తిగా విభేదిస్తూ ఆయన మాట్లాడడం జరిగిందంటే యావత్ ప్రపంచం కూడా, యావత్ భారతదేశం మొత్తం కూడా, కలకత్తా వ్యాప్తంగా ఒకటి కాదు ప్రతి రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి చివరి తుది తీర్పు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సంజయ్ రాయ్ అని ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఈ కేసు మీద సంజయ్ రాయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన రకరకాలుగా ఇంటరాగేషన్ చేశారు. దాని మీద మనం కొన్ని వందల వీడియోలు చేసాం. దీని మీద అప్డేట్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి అప్డేట్ని మనం ఫైనల్గా రీక్యాప్ చేసుకోగలిగితే ఆగస్టు 9న ఈ ట్రైనీ డాక్టర్ హత్య కేసు జరిగింది. ఇమీడియట్గా ఒక్కసారి దిగ్భ్రాంతినట. ఉదయం మార్నింగ్ 3:30 ఈ సంఘటన జరిగింది. యావత్ ప్రపంచం కూడా ఉల్లిక్కిపడింది. ఎంటర్ టెలిమీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా ఒక్కసారి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఆగస్టు 9 జరిగింది. ఆగస్టు 10వ తారీఖు నాడు ఇమీడియట్గా ఇతను అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారో ఇతని మీద అక్కడ ఆ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏదైతే అప్పటికుండా సాక్ష్యాధారాలు ఆనవాళ్ళని బేస్ చేసుకుని సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా దీన్ని లోకల్ పోలీసులకు ఇంట్రాగేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా లోకల్ పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సరిపోదని చెప్పి హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సిబిఐకి గైడ్లైన్స్ ఇచ్చారు. సిబిఐ ఇమీడియట్గా ఆగస్టు 12న సిబిఐ దాన్ని పూర్తిగా ఛార్జ్ తీసుకొని సిబిఐ అప్పటి నుంచి కూడా దీని మీద ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే సిబిఐలో ఇన్వెస్టిగేషన్ దిగారో రకరకాల మార్పులు జరిగాయి. ఇమీడియట్గా కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి సంజయ్ ఘోష్ మీద కూడా రకరకాల అనుమానాలు. దీని తర్వాత ఈడీ ఇంటర్ఫేర్ అయ్యారు. ఈయన అక్రమార్జన కేసులకు సంబంధించి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కొన్ని కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే సందీప్ ఘోష్ విషయంలో కంప్లీట్గా సుప్రీంకోర్టు ఈయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించి కొన్ని కేసులు నమోదవుతుంటే సీల్డా కోర్టు ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఆగస్టు 9న జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి ఎందుకు హత్య చేశారు, ఎవరు చేశారు, ఈ కేసు యొక్క పూర్వపరాలు అంటే సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 10 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అవడం అనేక డౌట్స్కి దారితీసింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న అభిజిత్ మండల్ ఎవరైతే లోకల్ అక్కడ దగ్గర ఉన్న లోకల్ పిఎస్ ఏదైతే తల పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అతన్ని ఇంట్రాగేషన్ చేసిన మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సాక్షులను కూడా ఈచ్ అండ్ ఎవరీ పిన్ పాయింట్ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. దీని మీద నవంబర్ 12 అంటే ఆగస్టు 9 జరిగిన తర్వాత నవంబర్ 12 సంజయ్ రాయ్ పూర్తిగా దీన్ని చేశాడని చెప్తూ రకరకాల ఊహాగానాలతో పాటు సిబిఐ అన్ని రకాల సాక్షులను విచారించిన తర్వాత నవంబర్ 12 నుంచి ఇన్ హౌస్ కెమెరాలో దీని మీద క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినాయి. అంటే సిబిఐ వాళ్ళు ఒకవైపు మాట్లాడడం జరిగింది. ఈ కేసుని చాలా ప్రెషర్స్ తీసుకున్నటువంటి కవితా సర్కార్ గారు కూడా ఒకవైపు
అంటే నిందితుడి తరపు నుంచి కవితా సర్కార్ కూడా మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా నవంబర్ 12 నుంచి ఈ రోజు అంటే జనవరి 15 వరకు ఉన్నటువంటి ఏదైతే కోర్టు యొక్క ట్రయల్స్ అవుతున్నాయో ఇదంతా కూడా ఇన్ హౌస్ కెమెరాలు ఉండిపోయింది కాబట్టి మనకి బయటకి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఒక దశలో ఫస్ట్ ఇన్ హౌస్ కెమెరాలు చేసిన తర్వాత నిందితుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. ఈ కేసులో నేను ప్రధాన దోషిని కాదు, చాలా మంది ఉన్నారు, నన్ను కేవలం ఈ కేసులో ఇరికించారు తప్ప నేను ప్రధాన దోషిని కాదని చెప్పి సంజయ్ రాయ్ వెలుపలకు వచ్చిన తర్వాత పోలీసులలో కూర్చుని కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా పోలీస్ సిబిఐ వాళ్ళు మొత్తం ఇతనే ప్రధాన దోషం చెప్తూ నిందితుడి మీద చిట్ట చివరిగా చేయడం జరిగింది. అయితే చిట్ట చివరి రోజు జరిగినటువంటి ఏదైతే జనవరి 9th జరిగినటువంటి చివరి రోజు జరిగినటువంటి వాదోపవాదాల్లో ప్రధానంగా సిబిఐ వాళ్ళు కంప్లీట్గా కేసును ఫైల్ క్లోజ్ చేశారు. చిట్ట చివరి రోజున జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్, ప్రొసీడింగ్స్, ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా సిబిఐ వాళ్ళు ఒక విషయం లేవనెత్తారు. చిట్ట చివరిగా ఈ కేసులో సంజయ్ రాయే ప్రధాన దోషి, ఇతడికి మరణశిక్ష ఒక్కటే గత్యంతరం. ఎందుకంటే ఇతను అక్కడ యాజ్ ఏ ఒక సివిక్ వాలంటీర్గా పనిచేస్తూ కూడా తన డ్యూటీని మర్చి పైన 3rd ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ డాక్టర్తో హత్య చేయడమే కాకుండా ఆమెతో అత్యాచారం చేశాడనేటువంటి విషయం మీద ఇతను కేవలం మరణశిక్ష విధిస్తేనే కేవలం మరణశిక్షకు మాత్రమే ఇతను బాధ్యుడు, ఇతనికి మరణశిక్ష విధించమని చెప్పి ఎవరైతే సిబిఐ నుంచి ప్రాసిక్యూటర్స్ గట్టిగా మాట్లాడడం జరిగింది. బహుశా దీని మీద ఇమీడియట్గా కోర్టు ఏం చేశారంటే అడ్జర్న్ మోషన్ చెప్పి ఇమీడియట్గా కమింగ్ జనవరి 18th నాడు ఈ కేసుకు సంబంధించి తుది నివేదిక ఇస్తాం, తుది తీర్పు ఇస్తాం అని చెప్పి అక్కడ సెల్డా కోర్టు జడ్జి గారు అనిర్బన్ దాస్ గారు మాట్లాడడం జరిగింది. జడ్జి గారు ఇప్పుడు అనిర్బన్ దాస్ గారి చేతిలో కంప్లీట్గా ఈ కేసుకు సంబంధించిన ఆయన ఫైల్ ఆయన చేతిలో ఉంది. ఏం జరగబోతుంది రేపు అంటే సిబిఐ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మరణశిక్ష విధిస్తారా, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా, ఏం చేయబోతున్నారు? నిజంగా సంజయ్ రాయ్ ఒక్కడే దోష, ఇతనితో పాటు ఇంకెవరైనా పార్టిసిపేట్ చేసి ఉన్నారనే విషయం మీద అనేక రకాల కోణాలు అయితే అనేక రకాల ప్రశ్నలు యావత్ మీడియా మొత్తం చూస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే లక్షలాదిగా పార్టిసిపేట్ చేశారు. బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులతో టెక్నికల్గా ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, నాన్ టెక్నికల్ స్టాఫ్ మొత్తం కూడా ఎంటైర్ బెంగాల్ వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి రకరకాల నిరసనలు వాళ్ళు పిలుపుకే. ఇప్పుడు ఆ సందర్భం సంబంధించి ఈరోజు రేపు జనవరి 18 రేపు విడుదల చేసే తీర్పు మీద యావత్ ప్రపంచం, యావత్ ప్రజానీకం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో చూస్తున్నారు. అంటే చిట్ట చివరిగా సంజయ్ రాయ్ అయితే ప్రధానంగా దోషం చెప్పడం జరిగింది, అది కన్ఫర్మ్ చేశారు. అయితే రేపు ఆయనకు మరణశిక్ష విధిస్తారా, యావజ్జీవ కారాగార శిక్షిస్తారా, ఏం చేస్తారు, రేపు వచ్చే తుది తీర్పు ఎలా ఉండబోతుంది? సో ఈ కేసుకు సంబంధించి చిట్ట చివరిగా మరణశిక్ష విధిస్తారా, విధించరా? ఎందుకంటే సిబిఐ వాళ్ళు చేసిన ఇంటరాగేషన్లో, సిబిఐ వాళ్ళు చేసిన క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు అయితే మరణశిక్ష ఒక్కటే ఇతనికి గత్యంతరం, ఇతనికి జీవించే హక్కు లేదు, ఇతను ఇమీడియట్గా మరణశిక్ష విధించమని చెప్పి అక్కడ సిబిఐ వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆ కేసులో. అంటే చివరి ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఫైనల్ క్రాస్ ఎగ్జామినేషన్ డేనాడు. సో అనిర్బన్ దాస్ గారు ఎవరైతే జడ్జి గారు ఉన్నారో, ఈ సెల్డా కోర్ట్ జడ్జి గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన చేతిలో ఫైల్ ఉంది, ఆయన చేతిలో అక్కడ ఆయన తీర్పు ఇస్తారు రేపు పొద్దున. అంటే రేపు మరణశిక్ష విధించేటప్పుడే డిక్లేర్ చేస్తారా అన్నది సర్వత్రా ఉత్కంఠ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా 119 రోజుల్లోనే ఆగస్టు 9 జరిగింది, ఈరోజు జనవరి 17 మనం వీడియో చేస్తున్నాం నాగరాజు గారు. సో రేపు జనవరి 18 అంటే 119 రోజులు అవుతుంది ఈ కేసుకు సంబంధించి. ఇంత తొందరగా అంటే సిబిఐ వాళ్ళ చరిత్రలో 119 రోజుల్లో కేసు ముగించడం అనేది ఒక విధంగా అందరికి కూడా సంజయ్ రాయ్ ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మన ఇంట్లో ఒక ఆడపిల్ల జరిగినట్టుగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. భారతదేశ వ్యాప్తంగా మన ఇంటిలో ఉన్న ఆడపిల్లకి ఈ సంఘటన జరిగిందా, ఒక ట్రైనింగ్ డాక్టర్ మీద హత్యాచారం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో తుది తీర్పు ఏదైతే రేపు జనవరి 18 ఉందో, ఈ 18 రేపు ప్రతి గంట కూడా ప్రతి నిమిషం కూడా ఇచ్చే తీర్పు మీద ఎంటైర్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. మనం కూడా దీన్ని ఫాలో చేద్దాం. నాగరాజు గారు, తుది తీర్పు ఏం జరిగి ఉంటుంది? మరణశిక్ష విధిస్తున్నారా, యావజ్జీవ కారాగార శిక్షిస్తారా, కేవలం ఇక్కడ సంజయ్ రాయ్ ఒకడైనా, లేకపోతే ఇంతో పాటు ఇంకెవరున్నారా, వాళ్ళ పేర్లు కూడా రేపు బయటకు రివీల్ చేస్తారా అన్న విషయం అనేది రేపు రివీల్కి అవుతుంది. సో మనకైతే ముఖ్యంగా ఆడియన్స్కి మనం చెప్పుకోవాలి నాగరాజు గారు. మన ఏ వీడియో చేసినా కింద ఆడియన్స్ అడుగుతున్నారు, సార్ ఏం జరిగింది కోల్కతా కేసు అప్డేట్ చేయమని చెప్పి. ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్న ఈ విషయంలో. సో దీనికి సంబంధించి మనతో ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రతి ఒక్క ఫాలోవర్కి, మనం ఏ వీడియో చేసినా ఈ కేసు గురించి ప్రతి మాట్లాడడం అంటే ముఖ్యంగా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ యొక్క అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్ యొక్క ప్రాబ్లంతో మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం సార్. ప్రధానంగా ఈ విషయం నేను ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సుమారుగా 4 నెలల పాటు ఈ వీడియో ప్రతిరోజు మీరు ఎంత టైం స్పెండ్ చేశారో మాకు తెలుసు. ముఖ్యంగా సుమన్ టీవీకి యాజమాన్యానికి, అదేవిధంగా ప్రత్యేకంగా యాజ్ ఎ సీఈఓగా మీకు కంప్లీట్గా ప్రత్యేక అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఇంత ఫాలోయింగ్ మనకు వచ్చింది, ఇంత ఆడియన్స్ మనకి ఇంత ఈ విషయం మీద మాకు కావాలి అని చెప్పి అడగడం అంది ఇది చాలా రేర్. ఒక పబ్లిక్ ఇష్యూ మీద, ఒక సామాజిక న్యాయం మీద ఇంతమంది వెయిట్ చేస్తున్న విషయం మీద మీరు చేసిన వీడియోస్కి రియల్లీ ప్రత్యేకంగా నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను నాగరాజు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ రోజు నుంచే మన జర్నీ స్టార్ట్ అయింది. నిజం చెప్పాలి అని అంటే నాకు ఒక అథెంటిక్ పర్సన్ కావాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా స్టడీ చేసేటువంటి వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు మీరు వెంటనే లేదండి మనం చేద్దాము, ఈ కేసుకి సంబంధించింది అయితే సత్వర న్యాయం
వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ప్రతిరోజు గంటల తరబడి ఇక్కడ కూర్చొని స్టడీ చేసి వాటికి సంబంధించినటువంటి తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రెగ్యులర్గా మనం చేస్తున్నాం. కొన్నిసార్లు అక్కడ బెంగాల్ వచ్చినటువంటి వాళ్ళని కాల్ చేసి కనుక్కొని డీటెయిల్స్ అన్ని చేసుకుంటూ కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేసి చేయటం జరిగింది. ఎందుకంటే ఒక్కళ్ళకి న్యాయం జరిగిందంటే దేశం మొత్తం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ కేసు దేశం మొత్తం న్యాయం కోరుకునేటువంటి కేసు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కేసుకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే చాలామంది అడిగినటువంటి వాళ్ళే ఉన్నారు. అండ్ మనం ఏ వీడియో చేసినా కూడా కింద కామెంట్ బాక్స్లో నాగరాజ్ గారు డెఫినెట్గా కేసుకి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఇంకా రాలేదని చెప్పి లేదంటే మీకు ఈ పర్సనల్గా విషయంలో నాకు కాల్ మధ్యలో బ్రేక్ చేసి వస్తుంది రాజు గారు. విషయం ఏంటంటే మనకు ఒక పిహెచ్డి ఒక చేస్తున్న థీసిస్ అతను కూడా మనకు ఫోన్ చేసి అడిగారు, సార్ ఈ కేసెస్ మీద నేను తీసి సబ్మిట్ చేయాలి, మీ వీడియోస్ మాకు పంపించండి సార్, నేను దీని మీద ఫాలో చేసి నేను లీగల్గా, అంటే ఆయన లా ప్రొఫెషనల్ చేస్తున్నారు, ఆయన దాని మీద డాక్టరేట్కి వెళ్తున్నారు ఆయన, సో ఇది నాకు యూజ్ అవుతుంది పంపించమని కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. అవును సో ఒక ఆయన ఫోన్ చేసి, అవునవును ఒక్కొక్క పిహెచ్డి స్కాలర్ అడగటం జరిగింది. దీనికి సంబంధించి నేను కొన్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. ఈ యావత్ దేశం కూడా దీనిపై ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి కేసు ఇది, మాకు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు స్కాలర్స్ అడగటం జరిగింది. అంటే ఎన్ని కోణాలు, ఎన్ని కుట్ర కోణాలు ఇందులో దాగున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మన ఇంట్లో ఆడపిల్లకి జరిగినట్లు అందరూ ఫీల్ అయ్యారు. సో సుమన్ టీవీ తరపున ఉండేటువంటి ప్రతి ఆడియన్కి కూడా చూసి ఎప్పుడెప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది అనుకునేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో రేపే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ రాబోయే అవకాశం ఉంది. ఏదేమైనా సరే వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నాగరాజ్ గారు.